కలహాలతో సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంట బిజినెస్ లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ వేదికగా నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. మియాపూర్ మదీనాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వకులా సిల్క్స్ ను సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ నటులు పాల్గొని సందడి చేశారు. సార్ శ్రీనివాస్ సార్ ఓకే మాధురి మేడం ఒక్కసారి ఆవిడ కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేద్దాం. వకులా సిల్క్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి త్వరలో మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్టు దువ్వాడ శ్రీనివాస్ మాధురి తెలిపారు. వ్యాపారానికి వీరిద్దరే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. దివ్వెల మాధురినే తన షోరూం చీరలకు బ్రాండింగ్ చేసుకుంటున్నారు. ఆమెకు జంటగా దువ్వాడ వీడియోలో కనిపిస్తూ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా లవ్ చూపించారు, అఫెక్షన్ చూపించారు. సో అందుకే నా ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను, కాంచీపురం వకులా సిల్క్స్ అని. మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము. వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి ఆ వీవింగ్ ప్రైస్కే ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కి శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్ కూడా అందిస్తున్నాము. ఎందుకంటే బీయింగ్ అయిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, నాకు ఉమెన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ప్రతి ఒక్క ఉమెన్ వెనక సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి. నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ నేను స్టోర్ పెట్టాను, ఇంతవరకు వచ్చాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ఈ బ్రాంచ్లు ప్రారంభించాం. ఈ బ్రాంచ్తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలో తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా సంతృప్తిగా వెళ్తున్నాం అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి వకులా సిల్క్స్ దుకాణం పబ్లిసిటీ కోసం దివ్వెల మాధురి సోషల్ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ దుకాణానికి అవసరమైన పెట్టుబడి ఎవరిచ్చారనేది మాత్రం బయట పెట్టడం లేదు. కనీసం 10 కోట్లు ఖర్చు అయ్యే స్థాయిలో దుకాణాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యాపారం మీదనే ఈ జంట ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయనున్నారు. సార్ శ్రీనివాస్ సార్ ఓకే మాధురి మేడం. గత కొద్ది రోజులుగా హౌరా బ్రిడ్జ్, కాశీ వంటి వివిధ ప్రాంతాల బ్యాక్గ్రౌండ్ లో తెగ వైరల్ అవుతున్న ఈ జంట ఫోటోలు కూడా వ్యాపారం పని మీద తిరుగుతున్నప్పుడు తీసుకున్నవేనట. గత కొన్ని నెలలుగా ఇదే పని మీద దేశం నలుమూలలా తిరుగుతూ రేర్ కలెక్షన్ సమీకరిస్తున్నారట. పట్టుచీరల కలెక్షన్స్ కోసం కోల్కతా, బనారస్, ధర్మవరం, కంచి, బెంగళూరులో తిరుగుతున్నారు. తమకు నచ్చిన పట్టుచీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేస్తూ స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు ఒకవైపు వ్యాపారాన్ని, మరోవైపు విహారయాత్రను కానిచ్చింది ఈ జంట.
దివ్యల మాధురికి ముందు నుంచి సారీస్ కలెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన వద్ద ఇప్పటికే ఎన్నో రకాల విలువైన పట్టు చీరలున్నాయి. తాను ధరించే పట్టు చీరలను ప్రదర్శిస్తూ పలు రీల్స్ కూడా చేసి అందరినీ ఆకర్షించుకుంది. ఇక కోలాటం, కిట్టి పార్టీలు, సోషల్ మీడియా వేదికగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి కాస్త లేడీస్ నెట్వర్క్ ఉంది. ఇక భిన్న సంస్కృతుల సమ్మేళనంగా, సాఫ్ట్వేర్ హబ్గా ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరంలో నాణ్యత ప్రమాణాలు బాగుండాలి, కానీ వ్యాపారానికి ఏమాత్రం డోకా ఉండదన్న ధీమాతో తమ వ్యాపారానికి హైదరాబాద్ను అనువైనదిగా ఈ జంట ఎంచుకుంది.